హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మరో జిల్లాలో పారామెడికల్ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 132 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకి 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డిఫార్మసీ, బీఫార్మసీ, ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 16 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 20వ తారీఖు లోపున మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో అయితే వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాము. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు డిస్టిక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంయు పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్లో ఒప్పందం మరియు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 16 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో దీనిలో మనకి డెంటల్ టెక్నీషియన్స్, అలాగే డైటీషియన్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అటెండెంట్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్స్, ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్టులు, అలాగే ఆఫీస్ సబార్డినేట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫిజియోథెరపిస్ట్, ప్లంబర్, శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, ఓటీ టెక్నీషియన్స్, ఇలా టోటల్గా 16 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 132 పోస్టులు అయితే ఉన్నాయండి. సో వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మనం 1 by 1 డీటెయిల్గా అయితే చూద్దాము. ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు అవన్నీ అయితే చూద్దాము. సో అయితే ఇక్కడ మనకి వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. https://gunturu.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇన్ఫర్మేషన్ చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు ఆగస్ట్ 20వ తారీఖు వరకు అయితే ఉందండి. సో ఇన్ టైం అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్స్ అయితే చూద్దాము. సో క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్లో అయితే ఇచ్చారండి. సో ఫస్ట్ పోస్ట్ డెంటల్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్స్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ హ్యావ్ పాస్డ్ డెంటల్ మెకానిక్ కోర్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే అడుగుతున్నారు. సో అలాగే ఇక్కడ మస్ట్ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ డెంటల్ మెకానిక్స్ విత్ ఏపీ స్టేట్ డెంటల్ కౌన్సిల్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ డైటీషియన్ క్వాలిఫికేషన్ బీఎస్సీ లేదా ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ రేడియోగ్రాఫర్ క్వాలిఫికేషన్స్ మస్ట్ పోజెస్ సర్టిఫికేట్ ఇన్ సిఆర్ఏ ఆర్ డిఆర్జీఏ డిఎంఎల్టీ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మస్ట్ బి రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈసీజీ టెక్నీషియన్స్. సో ఇక్కడ కూడా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ పోజెస్ డిప్లొమా ఇన్ ఈసీజీ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ ద రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ నుంచి అయితే అడుగుతున్నారు. సో అలాగే రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్. సో ఇక్కడ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే మస్ట్ పోజ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ టెక్నాలజీలో చేసినటువంటి అభ్యర్థులుగానే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ జనరల్ డ్యూటీ అటెండెంట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదండి. నెక్స్ట్ సెవెంత్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్, అలాగే డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఎయిత్ వన్ ల్యాబ్ అటెండెంట్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మస్ట్ పోజెస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ ఆర్ ఇంటర్మీడియట్ ల్యాబ్ అటెండెంట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు క్వాలిఫికేషన్ మస్ట్ పోజెస్ డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ 1 year అప్రెంటిస్షిప్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు, అలాగే డిఎంఎల్టీ చేసినటువంటి అభ్యర్థులు కానీ బీఎస్సీలో ఎంఎల్టీ చేసినటువంటి అభ్యర్థులు సో ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th వన్ ఆఫీస్ సబార్డినేట్. సో ఈ పోస్ట్కి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు.
అడుగుతున్నారు. నెక్స్ట్ 11th పోస్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే డిప్లొమా లేదా డి ఫార్మసీ లేదా బీ ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులు కానీ, ఇంటర్మీడియట్లో వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఏపీలో చేసినటువంటి అభ్యర్థులు కానీ ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలని చెప్తున్నారు. నెక్స్ట్ 12th పోస్టు ఫిజియోథెరపిస్ట్ క్వాలిఫికేషన్స్ బ్యాచిలర్స్ డిగ్రీను ఫిజియోథెరపీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి అయితే అడుగుతున్నారు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని అయితే ఉండాలి. నెక్స్ట్ 13th ప్లంబర్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చేసినటువంటి అభ్యర్థులు కానీ, లేదంటే ఐటీఐలో ప్లంబింగ్ ట్రేడ్, ఐటీఐ ఫిట్టర్ ట్రేడ్, అలాగే ఐటీఐలో మెకానిక్ చేసినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 14th శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇంకా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. నెక్స్ట్ 15th ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ. ఈ పోస్ట్ కూడా 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 16th థియేటర్ అసిస్టెంట్. ఈ పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఏ పోస్ట్కి అయితే మీకు క్వాలిఫికేషన్ ఉందో ఆ పోస్టులకి ఇన్ టైంలో అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి పోస్టులు, అలాగే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఏ పోస్ట్కి ఎంత పే స్కేల్ ఉంటుందనేది ఇక్కడ మనకు ఒక టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారు. టోటల్గా 16 రకాల పోస్టులు అయితే ఉన్నాయండి. ఇక్కడ మనకి డెంటల్ టెక్నీషియన్ పోస్టు చూస్తే కనుక పర్ మంత్ 32,670 రూపీస్ అయితే ఉంటుంది. సెకండ్ డైటీషియన్ పోస్ట్కి 54,060 రూపీస్ ఉంటుంది. థర్డ్ పోస్ట్ రేడియోగ్రాఫర్కి 35,570 రూపీస్ అయితే ఉంటుంది. ఫోర్త్ ఈసీజీ టెక్నీషియన్కి అయితే కనుక 32,670 రూపీస్ అయితే ఉంటుంది. ఫిఫ్త్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్కి 37,640 రూపీస్ ఉంటుంది. అలాగే సిక్స్త్ జనరల్ డ్యూటీ అటెండెంట్కి 15,000 రూపాయలు అయితే ఉంటుంది. సెవెంత్ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్కి 34,580 రూపీస్ ఉంటుంది. ఎయిత్ ల్యాబ్ అటెండెంట్ ఈ పోస్ట్కి 15,000 రూపీస్ అయితే ఉంటుంది. నైన్త్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్కి 32,670 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 10th పోస్ట్ ఆఫీస్ సబార్డినేటు 15,000 రూపీస్ అయితే ఉంటుంది. 11th ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 32,670 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 12th పోస్టు ఫిజియోథెరపిస్ట్ 35,570 రూపీస్ అయితే ఉంటుంది. 13th ప్లంబర్ 15,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ 14th శానిటరీ వర్కర్ కమ్ వాచ్మెన్ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. 15th పోస్ట్ ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ 15,000 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 16th ఓటీ టెక్నీషియన్ అంటే థియేటర్ అసిస్టెంట్కి 22,460 రూపీస్ ఇక్కడ మీకు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పద్ధతిలో తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఉన్నాయి. కాబట్టి మీకు ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఫామ్ అంతా కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అయితే చూసి మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 నుంచి 42 ఇయర్స్ లోపు ఉన్నటువంటి అభ్యర్థులు పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అయితే కనుక 5 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏజ్ రిలాక్సేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. నెక్స్ట్ ఈ పోస్టులకి మీరు ఫీజు 250 రూపీస్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక 250 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే కనుక యాక్సెప్టెడ్ అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. అలాగే మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ ఇచ్చారు. అప్లికెంట్ మస్ట్ ఎన్క్లోజ్ ఎ డిమాండ్ డ్రాఫ్ట్ టువర్డ్స్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ అనేది ఇచ్చారు. కింద ఇక్కడ మీకు ద అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పేడ్ త్రూ ఆన్లైన్ టు ద అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్సి కోడ్ ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ ద నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గుంటూరు డిస్టిక్. ఇక్కడ ఇచ్చినటువంటి పేరు మీద మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసి ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా అలాగే ఎక్స్పీరియన్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అలాగే వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే చదివి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అంతా నీట్గా ఫిల్ చేసిన తర్వాత సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక 7th పాయింట్లో ఏమేమి సర్టిఫికేట్స్ మీరు అటెస్టెడ్ చేయాలని కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్ టు ఫిల్ ఇన్ ద అప్లికేషన్ అయితే ఇచ్చారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలాగే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే కనుక సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్, ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు అప్లికేషన్ ఫామ్ తోటి అటెస్టెడ్ చేసి మీకు అప్లికేషన్ ఫామ్స్ని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం గుంటూరు జిల్లాకి మీకు అప్లికేషన్స్ అనేది ఆగస్ట్ 20వ తారీఖు లోపున అందేలాగా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఆఫ్లైన్ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ రెండు కూడా నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి ఇంటర్మీడియట్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ సర్కిల్లో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుద్ది అనుకుంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.